డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బుజ్జి తల్లి సాంగ్ హైలైట్ ఇందులో. సూపర్ ఉంది, చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ, ఇండియా లవ్ స్టోరీ, దేశం మెసేజ్. ఆయనకి పెద్ద మైలురాయి అనిపించింది నిజంగా. కరాచీలో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూస్తుంటాం, ఒకసారి పోతే ఏదైనా కేసు అయిపోతే ఏ చిన్న విషయానికైనా తిరిగి రావడం చాలా టఫ్. అలాంటిది ఆయన ఎంతవరకు అక్కడ మేనేజ్ చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అని చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సాంగ్స్ అయితే చాలా సూపర్. నిజంగా సాయి పల్లవి గారితో కెమిస్ట్రీ అదిరింది. అంతకుముందు లవ్ స్టోరీలో ఎంత బాగా అదిరగొట్టారో ఈ మూవీతో అంత కెమిస్ట్రీ అంతకు మించి పండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక్కరు తగ్గట్లేదన్న, నిజంగా ఒక్కరు తగ్గట్లేదు, ఒకరి నుంచి ఒకరు. నిజంగా ఆయన కెరీర్ లో పెద్ద మైలురాయి అన్న. నిజంగా ఆయన 2 years చాలా శ్రమించాడు దానికోసం. దానికి తగ్గట్టు చాలా బాగుంది నిజంగా. యాక్షన్ మళ్ళీ డిఎస్పీ బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా పోలీస్ అయితే నరకం. నిజంగా చాలా మంది ఎంత హట్ అవుతున్నారు విదేశాల్లో. ఏదన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ఏమైనా మర్చిపోలేని సీన్ ఏమైనా ఉందా మూవీలో? లవ్ స్టోరీ అండ్ మెయిన్ అయితే సాంగ్, బుజ్జి తల్లి సాంగ్ హైలైట్ ఉంది. సాయి పల్లవి గారి డాన్స్, యాక్టింగ్ ఎక్సలెంట్ సూపర్. ఓవరాల్ గా మూవీకి ఏ రేటింగ్ ఇస్తారు? ఎంత రేటింగ్? 9 out of 5. 5 మీకు పడిందంటారు? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్, చాలా బాగుంది. కానీ సాంగ్ కోసం వచ్చాము, మూవీ అయితే సూపర్. ఓకే.